పోరాడొచ్చు. సార్ కుట్రలు వద్దని ప్రజల మీద కుట్రలు చేయకండి, అది ఐక్యత మీద కుట్రలు చేయకండి. సార్ జనసేన టీవీ వ్యూహం పోలీసులను ఎలాగన్నా తగ్గేదిలే అటు ఇటు. నిన్న మనం మాట్లాడుతున్నప్పుడే ఇప్పుడు అది వచ్చింది. వాస్తవంగా తర్వాత పోలీసుల అనుమతి నిరాకరించారు సంధ్యా కన్వెన్షన్ హాల్ గచ్చిబౌలిలో. అదే కాసేపు కమోషన్ వచ్చింది, హౌస్ మోషన్ అప్పీల్ చేస్తారా లేదా అని. మనం కనుక పోలీసులు ఇచ్చిన ఇది చూస్తే వాళ్ళు చాలా క్లియర్గా అనేక బెదిరింపులు అవి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ అలెజ్డ్ చేశారని చెప్పబడుతున్న కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో వివాదం ఉంది. కొంతమంది ఆయనకు తీవ్రమైన ఇది చేస్తున్నారు. దీని మీద జరిగిన దాంట్లో ఇంకా కొన్ని వచ్చాయి. కాబట్టి వీటన్నిటి రీత్యా మేము ఇంకోటి ఏంటంటే ఇది నవనిర్మాణ సభ కూడా కాదు, జనసేన సాధక్స్ యొక్క మీటింగ్. ఇంకోటి ఏంటంటే మామూలుగానే అవతరణ దినోత్సవం నాడు చాలా కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంత అయి ఉంటుంది. కాబట్టి ఇందులో వీళ్ళు అనేది ఏంటి, ఫర్దర్ మోర్ recent public utterances made by certain political leaders from Andhra Pradesh, including Janasena, with respect to the matter involving Professor Nageshwar Rao, have deeply hurt the sentiments of the people of Telangana, triggering widespread backlash, counter protests, and strong opposition from various student bodies and activist groups in the state, given that the proposed meeting coincides with the 12th National Telangana Formation Day. There is high vulnerability of protest. సో వాళ్ళందరూ ఇది చేశారు, దానికి వ్యతిరేకంగా వీళ్ళు చెప్పున్నారు. కాబట్టి ఇది అసలే 12వ వార్షికోత్సవ దినోత్సవం కాబట్టి ఇది సమస్యలకు దారితీయొచ్చేమో అని మేము భావిస్తూ ఉన్నాము. అందుకని ఇది ఇట్ ఈస్ నాట్ కండ్యూసివ్ టు మెయింటైనింగ్ పబ్లిక్ పీస్ అని, ప్రజాశాంతిని కాపాడడానికి దోహదకారి కాకపోతే చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ చేశారు. ఇవన్నీ చేస్తూ ఇంకొక కింద ఏం పెట్టారంటే, మోర్ ఓవర్ వెరిఫికేషన్ విత్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది ప్రపోజ్డ్ వెన్యూ రిసీవ్డ్ దట్ దేర్ ఈజ్ నో డిజిగ్నేటెడ్ పార్కింగ్ స్పేస్ అని. మేము విచారిస్తే అక్కడ పార్కింగ్ స్పేస్ 2000 మంది వెహికల్స్కి సరిపోయేటంతగా లేదు. రెండవది అది కూడా లీగల్ కేసులో ఉంది ఆ కన్వెన్షన్ హాల్ కూడా. అందువల్ల మేము ఈ విషయం మీ దృష్టికి తెస్తున్నాము అని వాళ్ళు చెప్పారు. అయితే వీళ్ళు కూడా దీన్ని ఏం సవాల్ చేయలేదు. మనం మాట్లాడుతున్నాం నిన్న, అప్పటికి ఇంకా ఈ సమస్య పూర్తి అవ్వలేదు, ఏం చేశారో ఏం అడుగుతారో అని. సో మేము హైకోర్టు మోషన్కి వెళ్తా ఉన్నారు. అప్పటికే కొంతమంది ఎలా అనుమతి నిరాకరిస్తారు అది ఇది అన్నారు. వాళ్ళు వెళ్ళారు, పొద్దున హైకోర్టు ఆ మోషన్ను తిరస్కరించింది. మొత్తం వాళ్ళు కూడా ఈ పరిస్థితులన్నింటికే పోలీస్ పర్సెప్షన్ ఇంపార్టెంట్ అనేది కోర్టులు తీసుకుంటాయి. ఒక ఉద్రిక్తత ఏమైనా వచ్చే అవకాశం ఉందేమో కాబట్టి అవాయిడ్ చేయొచ్చు, ఇంకో రోజు పెట్టి పార్టీ సమావేశమే కదా. నిజంగా తెలంగాణకు ముడిపడి ఉండేది అయితే అప్పుడు ఎలా ఉండేదో తెలియదు. కాబట్టి 2 అభిప్రాయాలు ఉన్నాయి దీని మీద. ఇండోర్ మీటింగ్కు ఇంత సమస్య ఏంటి అనేది ఒకటైతే, పార్కింగ్లు ఇట్లాంటివి సమస్యగా ఉన్నాయి. పైగా ఎవరన్నా అక్కడికి వచ్చి నిరసనలు ఘర్షణలు జరిగితే మంచిది కాదు కదా. పైగా స్వయంగా ఒక మంత్రి క్షమాపణలు చెప్పాలి అవి ఇవని ఆయన కూడా పొన్నం ప్రభాకర్ గట్టిగా చెప్పున్నారు. ఇప్పుడు కవిత గారి మాటలు కూడా మనం విన్నాం. సో ఈ నేపథ్యంలో బహుశా పోలీసులు కాదంటాం. ఇప్పుడు హైకోర్టు కూడా వాళ్ళ అభ్యర్థనను తోచిపుచ్చింది. వాళ్ళ అనుమతిస్తే ఈరోజు పెడతారేమో తెలియదు. అది ఒక ఘట్టం అయిపోయింది. ఇంకా సంధ్యా కన్వెన్షన్ వద్ద ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారండి వాళ్ళు. సంధ్యా కన్వెన్షన్ దగ్గర ప్రస్తుతానికి అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఏ సమయంలో అంటే సెకండ్ హాఫ్ ఒకటి ఉంది కదా. సెకండ్ హాఫ్ అంటే ఆయన పవన్ కళ్యాణ్ ఈరోజు ఆహ్వానంలో నా ఇంటి దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నా అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం 4 గంటలకు మీడియాను పిలిచారు. మీడియాతో నేను మాట్లాడతాను, ఐ హోప్ పోలీస్ మే పర్మిట్ అట్లీస్ట్ ది మీడియా కాన్ఫరెన్స్, దే హ్యావ్ నో అబ్జెక్షన్ అన్న పద్ధతిలో మాట పెట్టాడు. సో నేను మీడియాతో మాట్లాడడానికి అయితే పోలీసుల అభ్యంతరం ఉండకపోవచ్చు అని కొంచెం వ్యంగ్యం, కొంచెం ఒక చిన్న చొరక ఆయన పెట్టారు. ఖచ్చితంగా ఆయన ఇంట్లో ఆయన పోలీసులతో మీడియాతో మాట్లాడుకుంటే పోలీసులు కాదనే అవకాశం ఏముండదు. కానీ మీరు అన్నట్టు మళ్ళీ సంధ్యా కన్వెన్షను, మళ్ళీ దానికి హంగామా, మళ్ళీ కార్యకర్తలు ఇవన్నీ అయితే ఏమవుతాయో మనం చెప్పలేం. కానీ ఒకటైతే ఉంది, పవన్ కళ్యాణ్ అయితే తగ్గేదే లేదు అనే ఒక స్టాండ్ దీంట్లో తీసుకున్నట్టున్నాడు. అటు ఇటు కూడా దీనికి కొంచెం పొలిటికల్ కలర్ బాగా పెరిగినట్టుగా కనిపిస్తుంది. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, ఆయనకి ఇక్కడ నివాసం కూడా ఉంది కాబట్టి ఆయన మీడియాతో మాట్లాడవచ్చు. కానీ నేను అనుకుంటాను
సూటిగా రాజకీయ ఘర్షణ పెంచే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడక సెంటిమెంటల్ లేదా జనరల్ మాటలు మాట్లాడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండవది అనుమతి నిరాకరించారు నాకు చేయడానికి లేదా ఇట్లాంటివి అయితే కొన్ని అనే అవకాశం. ఇప్పుడు ఆ ఎటు తిరిగి ఇన్విటేషన్లోనే అది పెట్టారు కదా, మీడియా కాన్ఫరెన్స్ ఇన్విటేషన్లోనే ఆయన తన నిరసన, తన వ్యంగ్యం, తన చురక పెట్టారు, దీనికి కూడా అనుమతి ఇవ్వరా అని. కాబట్టి ముందే ఆయన అలా అన్న తర్వాత పోలీసులు దీనికి అనుమతి ఇప్పటికి రియాక్ట్ అయి ఉండేవాళ్ళు, పోలీసులు ఏం రియాక్ట్ అవ్వలేదు. కాబట్టి సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది, నాటకీయంగానే ఉంది పరిస్థితి. అందులో అక్కడ పవర్ స్టారు ప్లస్ డీసీఎం కాబట్టి మరింత నాటకీయంగా మారుతుంది. ఖచ్చితంగా మనం కొన్ని ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ వింటాము. టీ పాలిటిక్స్లో ఒక కొత్త ట్విస్ట్ కూడా వస్తుంది దీని తర్వాత. సహజంగా జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కొంతమంది మీడియా వాళ్ళు దీంతో చాలా పెనుమార్పులు వచ్చేస్తాయి చాలా అని నేను అంత అనుకోవటం లేదు. ఎందుకంటే జనసేన తెలంగాణలో ఇప్పటివరకు ప్రధాన శక్తిగా లేదు. రెండవది ఫోకస్ కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉంది, ఆ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలు అంతా ఉంది ఏపీలో. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక అనుబంధం, దీనికి ప్రోత్సాహకంగా మాట్లాడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతే తగ్గ ఘర్షణ రాకూడదని కోరుకోవాలి సార్. కానీ కొంతమంది దీని ఆధారంగా అటు ఇటు రాజేయాలని చూస్తున్న వాళ్ళు మటుకు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ కుట్రలను ఛేదిద్దాం అన్నట్టుగా ఎవరెవరికి అవతల వాళ్ళ కుట్రలను యువతల వాళ్ళు అవతల వాళ్ళు అన్నట్టుగా ఒక వాతావరణం మటుకు కొంచెం నివురు కప్పి నిప్పులాగా ఉంది. మనకు సాయంత్రానికి క్లైమాక్స్ తెలుస్తుంది, అది క్లైమాక్సా యాంటీ క్లైమాక్స్ అవుతుందా సార్ చూడాలి. ఇంకా సార్ ఆయనకు జగన్ గొడ్డల్లానే సజ్జల కామెంట్స్, కాకినాడలో బాబు హెచ్చరికలు. వాస్తవంగా మొన్న మహానాడు